బాబు గారు ఈ 9 నెలల్లో నిదానంగా చేసుకుంటా వస్తా అని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం సంవత్సరం అయిపోయింది కదా, కళ్ళు మూసుకోండి, ఇంకో 4 ఏళ్ళు కూడా మళ్ళీ నేను వస్తా అంటున్నాడు. ఏంటి బాబా ఎలా ఏంది ఆయన వచ్చేది యాడికి? జనవరి బజార్కి వచ్చి చెప్పు పెట్టి కొడతారు. ఇక అసలు ఎందుకు బాబా ఎందుకు చేసిన పనులకి అంటే నేను బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, ఇయ్యేగా అన్నీ అబద్ధాలు, నోటుకొచ్చిన మాటలు ఇయ్యా. నువ్వు జన్మలోకి వెళ్ళి ఇదిగో ఇది చేయండి, ఇది చేసుకోండి అని ఎమ్మెల్యేలనే వాళ్ళ ఇంటిలో బజారుకు పోకపోతే వాళ్ళు పోయి బజారుకు పోయి నాకు ఓటు వేయమంటే చెప్పు పెట్టి కొడతామంటున్నారు. ఆడికి సంబంధం ఏంటండి? చంద్రబాబుకి ఆయనకి సంబంధం ఏంటి? ఇవాళ సూపర్ హిట్. చంద్రబాబు లాంటి వాడు ప్రపంచంలో లేడు. మరి అలాంటి వ్యక్తిని కూడా ముసలోడు, ఆ ముసలోడు ఏం చేయలేడు. ముసలోడు ఎవరు? ఇదిగో నేను చెప్పేది మా నోటికి ఏమన్నా తాళా ఉందా? నోటికి తాళా ఉందా? ఏది ఏది వాడు ఆ సోదరి కెట్టబోతే వాడు తెలుస్తుంది నాకు. మొదటి నుంచి వాడు సినిమా కవి అన్నీ సోదరి. వాడు ఎంత దుర్మార్గుడిగా మాట్లాడే వాడు డబ్బులు ఇస్తే ఇటు తిడతాడా లోకల్ని, అయినా ఆడవాళ్ళని. వాడు కాళ్ళ దూకమంటారు, దూకుతావా? దూకు, అవి దూకి చూపించాలి. వాళ్ళని ఎవరు నువ్వు డబ్బులు తీసుకొని వాడిని తిడతానంట. తిడితే వాళ్ళు ఊరుకోబట్టి ఆ చంద్రబాబు గట్టు ఊరుకుంటున్నాడు కానీ లేకపోతే బజార్కి వస్తే ఒక్కడి మిగలడు. ఈ రోజున బాబాయ్ పెద్దవాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్ నెల కరెక్ట్ టైంకి అందుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? బ్రహ్మాండం అండి ఇది. అసలు ఆ ఎన్టీఆర్ ఒక రూపంలో వచ్చాడు, దాన్ని పోషించడానికి చంద్రబాబు వచ్చాడు. అది ఎంతైనా చెప్పుకోదగ్గ వ్యక్తి చంద్రబాబు. అసలు ప్రపంచంలో లేడండి అలాంటి వాడు. కష్టపడి పనిచేయడం అంటే అదే మరి 94 ఏళ్ళు నాకు. నేను ఈనాడు బ్రహ్మాండంగా నడుపుతున్నా. నాకు ఆ నొప్పులు ఇట్లాంటివన్నీ లేవు. యాక్సిడెంట్ జరిగి ఎలా ఉండా అది వరకు అది కూడా లేదు. ఆలోచన దృక్పథం లోపల ఉండాలి కానీ అసలు అది చేయటమే కాదు, ఏది మన చేత అయింది మనకు ఉపయోగం, ఎవరికి వాళ్ళకి ఉపయోగపడేది మనం చెప్పాలి. అబ్బో అది లేక అది ఏ రోజు ఆగిపోతే ఎల్లాడుతున్నారు. అది అలాంటి వాళ్ళు చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో ఆయన. బాబాయ్ దాదాపు 9 నెలలు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది అంటారు? పెన్షన్లు టైంకి వస్తున్నాయి? వస్తున్నాయండి బాగా. ఏమైనా తగ్గిస్తున్నారా? లేదు, బాగానే వస్తున్నారు. రోడ్లు బాబాయ్, రోడ్ల పరిస్థితి? రోడ్లు కూడా బాగా చేస్తున్నారు కానీ ఇంకా బాగా ఇది అవ్వలేదు కానీ బాగా చేస్తున్నారు. చేస్తున్నారు బాగా. ఇప్పుడు దాదాపు 9 నెలల పరిపాలనలో గతంలో గమనించింది అంటే గతంలో లేనిది ఇప్పుడు ఉంది, గమనించింది ఏంటి బాబాయ్ మీరు పెద్దవాళ్ళుగా? ఏం గమనించే ఉంది, ఖర్చు పింఛన్లు మంచిగా ఇస్తున్నారు, బాగానే ఉంది. రోడ్లు కూడా ఖర్చు చేస్తున్నారుగా. అంతకుముందు 7 గుంటలుగా ఉంటాయి, పూడుతున్నారు ఇప్పుడు. అదేనండి. ఏం చేయలేకపోతున్నాడు చంద్రబాబు, ముసలోడు అయిపోయి ఆయన వల్ల ఏం కాదు అది అని మాట్లాడుతున్నారు. ఏదో మనిషికి ఒక మాట మాట్లాడతారండి, దానికి ముందే ఏడైనా బాగానే ఉంది, బాగానే చెప్తున్నారు. బాగానే ఉంది. టైంకే వస్తున్నాయి పెన్షన్? ఇప్పుడు 4,000 అనే పాటికి బాబాయ్ పెద్దవాళ్ళకి ఈ టైంలో కొద్దిగా ఏదో మందు వెళ్ళదనో లేకపోతే వైద్యం ఖర్చులని ఏదో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉంది, బాగానే ఇస్తున్నారండి. 250 పెంచితే ఏమైనా ఉపయోగం ఉందంటావా? ఏమి బాగానే ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు కదండి ఇప్పుడు. 4,000 వస్తున్నాయి. టైంకే ఇస్తున్నారా? ఇప్పుడు అన్ని కనపడుతున్నా కూడా వాళ్ళు మాడాల్సింది మాడతారు. పరిపాలన ఇప్పుడు నెంబర్ 1 ఉంది. పరిపాలన పవన్ కళ్యాణ్ జోడెద్దుల బండికి మళ్ళీ కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ అనుకూలంగా పోతున్నాయి. పరిపాలన నెంబర్ 1 ఉంది. అంటే 6 నెలల్లో అన్ని ఇవి వస్తాయి, ఫ్యాక్టరీలు యూటీలు అన్నీ వస్తాయి. కేంద్రం నుంచి అన్ని వస్తాయి, కేంద్రం నుంచి వస్తారు. మరి గత 5 ఏళ్లలో అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉన్నా, అన్ని మాటలు చెప్పిన వ్యక్తి, అట్లాగే ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడేస్తా అన్న వ్యక్తి ఏం చేశారు గత 5 ఏళ్లలో? 5 ఏళ్లలో చేయలేదనేగా, డిపాజిట్ లేకుండా పోయింది, ఏమి చేయలేదనేగా. ఏడు చేసాడు ఒక్కొక్క ఎమ్మెల్యే 70,000 60,000 మెజార్టీ గెలిచాడంటే వాడు పరిపాలన నచ్చకేగా. ఇంకా నేను కింద పడి పైకి వస్తా అంటాడు, ఏం వస్తాడు? రత్వం అనేది జరగని పని. కక్షపూరిత పాలన చేస్తారు. ఇప్పుడు కాజీపేట ఉంది, మా ఊరు ఉదాహరణ తీసుకో. అసలు వైసీపీ లేదు ఇక్కడ, 2 ఉన్నారు, 18 కేసులు పెట్టారు ఇంత ముందు గవర్నమెంట్ లో.
ఇవాళ మేము ఒక కేసు కూడా నమోదు చెప్పి ఎంత బట్టికి తీసుకెళ్ళటం ఎమ్మటే ఏదైనా పెట్టుకున్నారు అనుకో తీసుకెళ్ళటం తీసుకొస్తామే, అంతేగాని ఒక కేసు కూడా పెట్టలేదు. రాజకీయ పరంగానే చూడాలి అంటే ఆ రోజు అసెంబ్లీలో బూతులు తిట్టిన దానికి కానీ, లేకపోతే ఆ పాదయాత్ర అప్పుడు లోకేష్ గారిని ఇబ్బంది పెట్టిన దానికి కానీ ఎక్కడికక్కడ అరెస్టులు చేయాలి మీరు అన్నట్టుగా. కానీ వీళ్ళు పరిపాలన జనాలు మనల్ని నమ్మిందే పరిపాలన చేస్తారు, మంచి అభివృద్ధి చేస్తారు కాబట్టి మనం మన పని చేసుకుందామని చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు కదా. ఇప్పుడు అరెస్టులు అన్నామని చెప్తా, వీళ్ళు ఎక్కి 9 నెలలు అవుతుంది. ఇంతవాటికి యాక్ట్ ప్రకారంగా పోతున్నారు కానీ విధ్వంసంగా వెళ్ళట్లా. విధ్వంసంగా వెళ్తే వీళ్ళందరినీ ఎప్పుడు వేయాలి లోపల. గవర్నమెంట్ పరంగానే చర్య తీసుకున్నారు. కృష్ణమూర్తి గారు అరెస్ట్ అయ్యాడంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి. ప్రోత్సాహం కొడాలని అనేది వీళ్ళు మాట్లాడిన మాటలను బట్టి వెళ్ళారు లోపలికి. ఇప్పుడు మా ఎక్కడైనా సరే చిన్న చిన్న పల్లెటూరులో అయినా సరే మనం కేసు పెడతామంటే పై నాయకులే వద్దంటున్నారు. పెట్టొద్దు, వాళ్ళు ఎట్లా చేశారో అట్లా దాని ప్రకారం పోతారు కానీ మీరు పెట్టొద్దు అని చెప్తున్నారు మా నాయకులు. వాళ్ళకి మనకి తేడా ఉండాలిగా. వాళ్ళకి మనకు తేడా. వాడు విధ్వంసం చేశారు, విధ్వంసం వద్దు, విధ్వంసం చేస్తే వీళ్ళకి అదే కరం కొట్టుద్దని ఇలా తెలుసు. చేయరు. పరిపాలన కేవలం పరిపాలన అభివృద్ధి 2 జోడెద్దుల బండి మళ్ళీ ఉంది.